ఈరోజు ఐటీ వింగ్ కండక్ట్ చేసిన బ్లడ్ డొనేషన్ అనేది చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. సో కూటమి ప్రభుత్వానికి ఇది ఆరంభమే. మేము చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పదలుచుతాం. అలానే విజన్ 2047 అని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశాడు మహానుభావుడు. భయం వేస్తుంది ఏంటంటే 2020 అన్నాడు, కరోనా వచ్చింది. 2047 అంటున్నాడు, ఏ డిజాస్టర్ వస్తుందో తెలియదు. కానీ దానికి ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి ప్రపంచానికి కాల్ ఇస్తున్నాడని మేము అది తీసుకుంటున్నాము. అలానే ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన ఏంటంటే కీ ప్లేయర్‌గా, గేమ్ చేంజర్‌గా అని చెప్పేసి పవన్ కళ్యాణ్‌ని పొగుడుతున్నారు అందరూ. కాకపోతే ఆయన కీ ప్లేయర్ ఏంటనేది ఆయన ఇచ్చిన స్పీచ్‌ల గురించి, ఆయన మాట్లాడిన మాటల గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సుగాలి గీతి అని చెప్పేసి అని ఆడపిల్లల గురించి మాట్లాడి జన సైనికులని పేరుతో యువకుల్ని రెచ్చగొట్టి ఈ ప్రభుత్వంలోకొచ్చారు. అది ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదు అనేది ఇక్కడ ఉన్నటువంటి భావన. సో ఐటీ వింగ్ తరపున మేము చేస్తున్న ఈ బ్లడ్ డొనేషన్ సక్సెస్ఫుల్ అవ్వటం, ఇక్కడికి మాజీ శాసనసభ్యులు అందరూ రావడం కూడా సంతోషకరంగా ఉంది. 6 నెలల ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం బేరీజు వేసుకుంటే గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తీరు, చేస్తున్న పనితీరు, జగనన్నని అడ్మినిస్ట్రేషను ఒక్క పాయింట్లో కూడా తలదన్నేదలగలేదు. ఇక్కడ వచ్చినటువంటి జనానికి ఒక సారా ప్యాకెట్ లేదు, ఒక బిర్యానీ ప్యాకెట్ లేదు. ఓన్లీ అభిమానంతో ఇంతమంది జనము, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది జనము స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఇలాంటి అభిమానము కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి ఒక్కరైనా వస్తారా? సినిమా స్టార్డం పెట్టుకొని సినిమా స్టార్డం లేకుండా పొలిటికల్ హీరో ఒక్కరే ఉన్నారు, అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఒక సారా ప్యాకెట్ లేదు, బిర్యానీ ప్యాకెట్ లేదు. ఓన్లీ అభిమానంతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి బర్త్డే విశేష ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి. కూటమి ప్రభుత్వానికి ఇంకా మొదలుపెట్టినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఈ జనాన్ని చూసి ఇలాంటి బర్త్డే విశేష ఈ హైదరాబాద్ సిటీలోనే చాలా చోట్ల జరుగుతూ ఉంది. ఇలాంటి ప్రతిపక్ష నాయకుడికి ఇలాంటి బర్త్డే విషయం చెప్పడం మొట్టమొదటిగా మేము చూస్తూ ఉన్నాం. జమిని ఎలక్షన్స్ వస్తే, ఇప్పటికిప్పుడే ఎలక్షన్స్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారి స్టామినా ఏంటో కూటమి ప్రభుత్వానికి ఈ ఎలక్షన్స్లే, ఈ జమిలీ ఎలక్షన్స్లోనే చూపిస్తారు. లాస్ట్ ఎలక్షన్స్లోనే దాదాపు 40% ఓటింగ్ ఉన్నటువంటి ఏకైక నాయకుడు సింగిల్గా ఎలక్షన్లకు వచ్చి దాని దొమ్మేంటో, ప్రజలలో ఉన్నటువంటి దాని మాస్ ఏంటో చూపించి, మీరు ఎన్ని కూటమి కట్టినా కూడా, ఎంతమంది వచ్చినా కూడా జమిలీ ఎలక్షన్లు వస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి జనాన్ని మళ్ళీ చూడబోతా ఉన్నాం. ఒక్క విషయం చెప్తున్నా, మేము ఓడిపోయామని మీరు అనుకుంటున్నారు, గెలిచామని మేము అనుకుంటున్నాం. ఓడిపోయింది గెలిచింది అనేది ఒక్కసారి 2 కళ్ళు తెరిచి ఈరోజు కూకట్పల్లి రమ్య గ్రౌండ్స్ వైపు చూస్తే అర్థమవుతుంది. అలాగే ఈరోజు ఏదో టెక్నాలజీ నేను కనిపించానని చెప్పి 3 జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఈరోజు ఒక్కసారి ఒక ఎస్సీ కాలనీకి కానీ, ఒక బీసీ కాలనీకి కానీ, ఒక మైనారిటీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు అమ్మా ఎలా ఉన్నారు అని అడిగే దమ్ము ధైర్యం మీకు ఉందా అని చెప్పి 3 పార్టీ నాయకులకి, వెన్నుపోటు చంద్రబాబు నాయుడికి, రాజకీయ వ్యభిచారి పవన్ కళ్యాణ్కి, మైనార్టీ వ్యతిరేక అయినటువంటి నరేంద్ర మోడీ పార్టీకి కూడా అడుగుతున్నాం. ఈరోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు దయచేసి ఈ 3 కార్యక్రమాలు చేసి మీరు గెలిచాము అని చెప్పేసి అప్పుడు గుండె మీద చేసుకుని చెప్పండి. అంతేగాని ఈవీఎంలు మేనేజ్ చేసి లేకపోతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీరు ఏదో గెలిచి ఈరోజు మీద సాధించామని చెప్పేసి సంకలో గుద్దుకుంటున్నారు. నిజం ఇప్పుడు నిప్పు లాంటిది. దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ఎలక్షన్ పెట్టండి, మీ సత్తా ఏంటో మా సత్తా ఏంటో తెలుసుకుందాం. ఈరోజు ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆంధ్ర తెలంగాణకి ఒక నయం ఉంటే ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక నయంని తయారు చేసి ఈరోజు ప్రజల మీద వదిలిన ఘనత ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడుకి ఉంది. నిజంగా
వాళ్ళకి దమ్ము లేదు, ధైర్యం లేదు, మగతనం లేదు. బేసికల్లీ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజుకి మొన్న సహకార బ్యాంక్ వెళ్ళి ఎలక్షన్లే ముందు పెట్టుదురు. ఆ రోజు కూడా నామినేషన్లు చేసుకునే పరిస్థితి ఉంది. నీటి సంఘం ఎలక్షన్లు పెట్టాడు. మొన్న నీటి సంఘం ఎలక్షన్లో కూడా నామినేషన్ పద్ధతిలో వెళ్ళాడు, కానీ దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ ఎలక్షన్ పద్ధతికి వెళ్ళకపోయాడు. అంటే అది అక్కడే అర్థమవుతుంది ఈ 6 నెలల్లో మొత్తం కూటమి ప్రభుత్వం ఫెయిల్ అని చెప్పి అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నాడేమో అనుకుంటున్నారేమో, రేపు సంక్రాంతి దాటి పులివెందల పులిబిడ్డ రోడ్డు మీదకి అడుగు పెట్టిన తెల్లారి తెలుస్తుంది, ముగ్గురికి ప్యాంట్లు తడుస్తాయి. పక్కా గెలవడం అవసరం లేదు. మీకు మీకు మీ మీ న్యూస్ ఛానల్ వాళ్ళకి కానీ మీకు కానీ ఒక చిన్న లిట్మస్ టెస్ట్ పెడతాం మేము. లిట్మస్ టెస్ట్ ఏంటంటే, రేపు సంక్రాంతి అవ్వగానే అన్న ఒకసారి జనాల్లోకి వచ్చాడంటే వీళ్ళ దమ్మేంటో తెలుస్తుంది, వీళ్ళ ధైర్యం ఏంటో తెలుస్తుంది. అది కాన్ఫిడెన్స్ కాదు, అదంతా ఈవీఎం మ్యాజిక్ అంటారు దాన్ని. చంద్రబాబు నాయుడుకి ఎలాంటి టాక్టిక్స్ బాగా ఎక్కువ ఇష్టం. బాగా ఆనాడు ఎన్టీ రామారావు గారి నుంచి, నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి మధ్యలో పుట్టిన చిన్న చిన్న పార్టీలు ఏ విధంగా సమూలంగా తొలగించాడో ఈ పార్టీని కూడా తొలగిద్దామని చూస్తున్నాడేమో ఆయన. అది జన్మకు జరగదు. వాళ్ళ తాతలు దిగి రావాలి. ఈరోజు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని టచ్ చేయాలంటే వాళ్ళ తాతలు దిగి రావాలి. ఖర్జూర్ నాయుడు ఉన్నాడు కదా, వాళ్ళ బాబు ఖర్జూర్ నాయుడు ఉన్నాడుగా, ఆడు దిగి వస్తే కానీ ఇది జరిగే పని కాదు. ఈరోజు ఒకసారి తప్పు జరిగింది, అంటే ఒక అడుగు వెనకేసాం. రేపు ఎలక్షన్లో ఒక అడుగు వెనక్కేసామంటే రేపు ఎలక్షన్లో 10 అడుగులు ముందుకేసే విధంగా ఆ ఒక వ్యక్తి వ్యూహరచనలు స్టార్ట్ చేశాడు. రేపు రాబోయే 4 రోజులు, 2 నెలలు, 3 నెలల్లో మీ యొక్క ఆ వ్యూహరచన యొక్క ఫలితాలు ఏంటనేది మీకు తెలుస్తాయి. డిప్యూటీ సీఎం ఈరోజు ఎలా ఉన్నాడంటే, చంద్రబాబు నాయుడు చేతిలో తోలుబొమ్మలా తయారాడు. ఆ రోజు మహిళలు అంతమంది స్మగ్లింగ్ అయిపోయారు, అంతమంది వేరే 30,000 మహిళలు కిడ్నాప్ చేశారు, వాలంటీర్లే చేశారని వాగిన వ్యక్తి ఆ 30,000 మందిలో ఈ 6 నెలలు ఎంతమంది వెనక తీసుకొచ్చాడో చెప్పే దమ్ము ధైర్యం ఉందా? ఆ పార్టీ నాయకుడికి కానీ, ఆ పార్టీకి సపోర్ట్ చేసి ఏ ఒక్క కార్యకర్త కానీ నేను ఓపెన్ చేయాలని చూస్తున్నా, రమ్య గౌడ్ సాక్షిగా ఓపెన్ చేయాలని చూస్తున్నా. ఈ 30,000 మందిలో ఎంతమంది వెనక తీసుకొచ్చో నువ్వు చెప్పు, దమ్ముంటే చెప్పే దమ్ము ధైర్యం ఉందా ఆ నాయకులకి? అంత అవసరంలే. ఒక విలేజ్ పెట్టుకుని, ఒక విలేజ్లోకి ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ, ఒక దళిత వర్గం ఏదైతే ఉన్నారో ఆ దళిత వర్గాల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎలా ఉన్నావు నువ్వు అని ఒక అడిగే దమ్ము ధైర్యం ఈ 6 నెలలు ఏ నాయకుడు చేశాడేమో ఒకసారి మీరు ఆలోచించండి. నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. ఇంకొకసారి అలా మాట్లాడితే నరేంద్ర మోడీ గారు ఆ రంగంలో దిగి ఆయన డిప్యూటీ సీఎం పదవి ఏదైతే ఉందో అది పీకి ఇంట్లో కూర్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు కోర్టు క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది, నువ్వు దాన్ని టచ్ చేసే దమ్ము నీకు లేదు, నీ అధికారం నీకు లేదు, నీ యొక్క పరపతి దానికి సరిపోదు, ఇంటికి వెళ్ళి పడుకోనైనా నువ్వు. పగలు రోడ్డు మీద సినిమా, నైట్ షూటింగ్లు చేసుకునే పరిస్థితి ఉన్నాడు ఆ వ్యక్తి. అంటే నీకు అర్థమైంది ఏ విధంగా చేస్తున్నారో పరిపాలన అని చెప్పేసి. ఒక నాయకుడు ఒక వ్యక్తికి ఒక పదవి ఇచ్చాడు అంటే కనుక అది ఎంత బాధ్యతగా తీసుకోవాలా, ఒక దైవ మాలలో ఉన్నట్టే. తిరుపతి లడ్డు విషయంలో ఎంత అల్లరి చేశారో చూస్తారు. తిరుపతి లడ్డు ఏమైంది ఈరోజు? ఏమైంది? మాట్లాడే దమ్ము ఉంది ఈరోజు తిరుపతి లడ్డు. ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, ఈరోజు తిరుపతి లడ్డు గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఆ ముగ్గురు మనగాళ్ళకి ఉందా? కూటమి ప్రభుత్వం గురించి చెప్పడానికి ఏమీ లేదు బ్రో. ఎలక్షన్ల ముందు 14 లక్షల కోట్ల అప్పు అని చెప్పేసి అన్ని తప్పుడు హామీలు ఇచ్చారు. ఆ టైంలో 14 లక్షల కోట్లు ఉన్నప్పుడు అంత తప్పుడు హామీలు ఇచ్చిన వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత 6 లక్షలకి కోట్లు అని చెప్పి ఆమె చూసి భయం అవుతుంది, నేను చేయలేకపోతున్నాను, సూపర్ 6 చేయలేను, ఇవన్నీ చెప్పేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ దగ్గర పోతే సిబిఎస్ఈ తీస్తారు, ఐబీ కరికులం తీస్తారు, అసలు ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉండవు. అలాంటివి తీసేసి ఇంగ్లీష్ మీడియం కూడా దాదాపు తీసేయడానికి రెడీగా ఉన్నారు. క్వార్టర్ వచ్చి 90 రూపాయలకి. ఇదే అభివృద్ధి అంటే? అసలు గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి అవి చేసుకోవాలి, కానీ కేవలం మందు కోసము, మందు 99 రూపాయలు దొరికిందా లేదా అంతే సరిపోద్దా? ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో సిబిఎస్, ఐబీ కరికులం ఎన్ని కంటిన్యూ చేయాలని మా డిమాండ్. ఆ చదువు ఏదో ఆక్స్ఫర్డ్లో చదివాడు ఇది బిల్డప్ ఇస్తారు తప్ప అసలు ఆక్స్ఫర్డ్లో ఏ లెవెల్లో ఉంటాయి? ఐబీ కరికులం, సిబిఎస్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి ఆక్స్ఫర్డ్లో. అలాంటిది మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇలాంటివి తీసుకొస్తే అవి కంటిన్యూ చేయకుండా ఇవన్నీ తీసేయడానికి అసలు ఈ పప్పుగాడికి ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా అలాంటి పనులు చేయడు. చేసినప్పుడు అర్థమైపోయింది వాళ్ళు జస్ట్ ఏంటంటే దళారుల కోసం మాత్రమే పుట్టిన పార్టీ. అది కేవలం దళారుల పార్టీ. పేదోడు ఎలా పోతున్నాడు ఇవన్నీ వాడికి అనవసరం. కేవలం దళారులు
ఎక్కడైనా కాదు. విద్యాంధ్రప్రదేశ్ ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చిన ప్రభుత్వం ఏంటంటే చంద్రబాబు ప్రభుత్వం. దానికి తోడు పావులాగాడు పవన్ కళ్యాణ్. ఎంత పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ ద వరస్ట్ జోకర్, అంతే. ఈజ్ ద నెంబర్ 1 జోకర్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఎలక్షన్ల ముందుకు 25,000 డ్రగ్స్ కంటైనర్ వచ్చిందనేసి అబద్ధాలు తప్పుడు హామీలతో తప్పుడు ప్రచారం చేసి ఒక అలిగేషన్ చేశారు. తర్వాత ఇంకా బిగ్గెస్ట్ అలిగేషన్ ఏంటి, 33,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్, మిస్సింగ్కి ఉమెన్ ట్రాఫికింగ్ కూడా తేడా తెలియని ఒక ఇల్లిటరేట్ ఫెయిల్ ఎవడంటే మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్. ఉమెన్ ట్రాఫికింగ్ మిస్సింగ్ తేడా తెలియదు. ఇప్పుడు ఈరోజు ఒక్కరోజు కూడా దాని గురించి మాట్లాడలే. సుగాలి ప్రీతి జగన్కి చిన్న బొక్క పడితే రాష్ట్రం అలాంటిపోయింది. సుగాలి ప్రీతి కేసు ఏమైంది ఇన్ని 6 నెలలు అవుతుంటే దాని గురించి ఒక్కరోజు ఏదైనా మాట్లాడావా? మాట్లాడలే. ఎందుకు? అవసరం లేదు. అధికారం వచ్చింది. ఇప్పుడు ఏమంటాడు, ఈ రోడ్లు బాగాలేవు, సీఎం దృష్టికి తీసుకోదు, సముద్రం ఎవరి ముందు తలంచదు, ఇవన్నీ డైలాగులు. ఇప్పుడేమో బానిస బతుకు. ఇప్పుడేం గ్రామంలో పారిగోళ్ళ పడైతే ఇల్లు పడేశారని ధర్నా పోయాడు కారు మీద. అది కూడా ఒక నాయకుడు అనే లక్షణం ఎలా ఉండాలి, కారులో పద్ధతిగా సీట్ బెల్ట్ వేసుకుంటే అది నలుగురు ఫాలో అవుతారు. అది ఒక నాయకుల లక్షణం. ఇంత పనికి మనల్ని ఎలా పని చేశాడంటే కారు మీద కూర్చొని హైవేల మీద పోవడం ఎంత తప్పది. దిస్ ద వరస్ట్. అసలు అలాంటి పొలిటీషియన్ని ఎంకరేజ్ చేస్తున్నా యూత్ అందరూ కూడా కొంచెం ఆలోచించాలి విజ్ఞతతో. అలాంటి వాడిని ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఎన్ని ఎలక్షన్ల ముందుకి ఎన్ని ఎలిగేషన్ చేశారు. ఒక్క ఎలిగేషన్ గురించి అని ఈరోజు మాట్లాడుతున్నాడా? ఏదంటే సీజర్షిప్, ఏదో కెమెరాలు వచ్చినా సీజర్షిప్ అంటే సరిపోద్దా? అసలు నీకు ఏ అధికారం ఉంది? వాడికి అసలు ఏ అధికారం లేకుండా కూడా జస్ట్ బిల్డప్ అంతే. బిల్డప్ బాబాయ్కి అమ్మ మొగుడు మన పవన్ కళ్యాణ్. ప్రజలందరూ చూస్తున్నారు వాళ్ళ ఎన్నికల హామీలు ఏమి ఇచ్చారో. ఎన్నికల హామీలు మెయిన్ ముఖ్య వాళ్ళు సూపర్ 6 అనేది ఒకటి ఇచ్చారు. ఆ సూపర్ 6లో ఇప్పటివరకు ఒక పథకం కూడా అమలు చేయలేదు. ఆ టోటల్గా ఫెయిల్యూర్ అయిపోయినారు. ఆల్రెడీ జనాలు మనకి వ్యతిరేకత కనిపిస్తుంది గ్రౌండ్ లెవెల్లో. మెయిన్ వాళ్ళు రావడానికి, అధికారంలోకి రావడానికి ముఖ్య చాలా ఫేక్ ప్రామిసెస్ చాలా ఇచ్చారు. ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు వాళ్ళు. ఇప్పుడు జగన్ ఏవైతే సంక్షేమ పథకాలు చేసినాడో దానిలోకి రెట్టింపు ఇస్తామని వాళ్ళు చాలా ఫేక్ ప్రామిసెస్ ఇచ్చారు. అందులో కూడా వాళ్ళు కూటమి ప్రభుత్వం 3 పార్టీలు ఏర్పడి ఒకరు సినీ గ్లామర్, ఇంకొకరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉపయోగించుకొని, ప్లస్ చంద్రబాబు నాయుడు ఫేక్ ప్రామిసెస్ అన్నీ కలుసుకొని చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. జనాలకు అప్పుడే అర్థమైపోయింది జగన్ ఈజ్ ద బెస్ట్ అని రియలైజ్ అవుతున్నారు. అందరూ ప్రతి ఒక్కరు రియలైజ్ అవుతున్నారు జగన్ ఎందుకు మేము లాస్ అయినాము అని రియలైజ్ అవుతున్నారు. సో ఇప్పుడు జగన్ పాలనకి టీడీపీ పాలనకి తేడా ఏముంది? ఆ తేడా ఏముందంటే జగన్ మాట ఇస్తే అది నిలబెట్టుకుంటాడు. అది జనాలందరికీ తెలుసు. కాకపోతే మరీ ఇంకొకసారి మోసపోయారు. సినీ గ్లామర్ ఇంకొకటి పవన్ కళ్యాణ్ ఒకటి వచ్చినాడు. ఆ గ్లామర్ వల్ల జనాలు కొంతమంది ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళకు తెలియదు ఎట్లా అనేది, ఏం కథ అనేది. వాళ్ళకు ఏదైతే వాళ్ళ లాస్ట్ గవర్నమెంట్లో ఉండేటివి జనాలకి అంటే ఇంకా ఎక్కువ రెట్టింపిస్తామంటే కొంతగా ఆశపడ్డారు. కాకపోతే ఇప్పుడు ఏమీ రావట్లేదు. జగన్ ఈస్ ఏ మాటిస్తే మాట మీద నిలబడతాడు, మాట తప్పడు మడమ తిప్పడు అని జగన్కి ఒక బ్రాండ్ ఉంది. ఇక్కడ ఏముంది, వీళ్ళకి బ్రాండ్ ఏముందంటే వెన్నుపోటు రాజకీయం అని ఒకటి బ్రాండ్ ఉంది. వాళ్ళకు వీళ్ళకి తేడా వెన్నుపోటు, మాటిస్తే మాట తప్పడు జగన్. సో అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు పాలన ఎట్లా జరుగుతుందంటారు? ఆయనకు మినిమం ఏమీ తెలియదు అనమాట. డిప్యూటీ సీఎం అనే కానీ వాట్ ఈస్ వాట్ అనేది కూడా తెలియదు. మన షీజ్ ద షిప్ అన్నాడు. ఆ షిప్లో ఏముంది, వాట్ ఈస్ అంటే ఆ షిప్లో రైస్ ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది. ప్రజెంట్ ఉండేది వాళ్ళ గవర్నమెంటే. వాళ్ళ గవర్నమెంట్లోనే రైస్ మూవ్ అవుతుంది. ఎక్కడెక్కడ మనకు ప్రజెంట్ రైస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫ్రమ్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. జనాలకు అందుతుందో లేదో కూడా చూసుకోకుండా ఆ రైస్ అనేది షిప్ వరకు వచ్చిందంటే అధికారం ఫెయిల్యూర్ అనమాట. అది టోటల్గా వాటికి వెళ్ళి షీజ్ ద షిప్ అన్నాడు. అది ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా వచ్చింది, ఆ షిప్ను షీజ్ చేయొద్దండి, ఏం చేయొద్దండి అంటే ఆయనకు రియాలిటీ తెలియదు అనమాట. ఎవడో చెప్తే నమ్మడం, అడిపోవడం, ఒక సినీ గ్లామర్గా అట్లా షోజులు ఇవ్వడం, రావడం. నెక్స్ట్ 2029 లేదా బిఫోర్ జమిలీ ఎలక్షన్లో వస్తే 2028 మళ్ళీ ఖచ్చితంగా జగన్ని సీఎంగా గెలిపించుకుంటాం. అలాగే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏపీ ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోండి. మనం వేసిన ఓట్లన్నీ ఎటు పోతున్నవి. మరి ఇంత దారుణంగా ఏ రోజు కూడా, ఏ చరిత్రలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణంగా అనేది ఎక్కడ రాలేదు. కేవలం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, వీళ్ళు నరేంద్ర మోడీ గారు కలిసి ఈవీఎంల ద్వారా వాళ్ళు గెలిచిన వాళ్ళే తప్ప ప్రజాస్వామ్యం ద్వారా గెలిచిన వాళ్ళైతే కాదు. ఇంకొకటిగా చెప్పుకోదలుచుకున్నా,
ఈరోజు సోషల్ మీడియాలో ఎవరైతే కానీ ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఏదన్నా అంటే రెడ్ బుక్ అంటున్నారు. ఆ రెడ్ బుక్ మీ దగ్గరే ఉందేమో, మేము రాసుకుంటూ పోతే కూడా ఇంకా అలా వస్తుంది. సో చట్టం ద్వారా మీరు ఏదో చేద్దాం అనుకుంటున్నారే కానీ ప్రజలతోటి చెప్పిన పనులు చేసుకుంటూ వెళ్ళండి అని కోరుకున్నాను. సో అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది ఏపీలో. సో చంద్రబాబు నాయుడు గారి పాలన ఎట్లా ఉంది? చంద్రబాబు గారి పాలన అదే చెప్పాను కదండి, వాళ్ళు ప్రభుత్వాన్ని మేము ఈ పని చేస్తాము, ఈ హామీలు ఇస్తాము, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్, కరెంటు ఫ్రీ, ఇలాంటి హామీలు చెప్పిన తర్వాత ఒక హామీ కూడా చేయలేదు. 6 నెలలు అయింది. మీరు దేని మీద ఇటువంటి అని ఒక పోస్ట్ పెడితే దాన్ని ఆ పోస్టుల ద్వారా వీళ్ళు పోలీసుల ద్వారానో లేదంటే వాళ్ళ నాయకులు వచ్చి ఇళ్లలోనూ ఉన్న వ్యక్తుల్ని లేదంటే ఏదైనా పొలం పనులకు వెళ్ళిన వ్యక్తులను చేసి అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళని హింసించడం తప్ప వాళ్ళు పీకింది ఏం లేదు, చేసేది కూడా ఏం లేదు. వాళ్ళు వెన్నుపోటుదారులకు ముఖ్య అతిథులు ఎవరు అంటేనే ఆయన ఒక్కటి చంద్రబాబు గారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకో ఆయనకి తలా తెలియదు తోకా తెలియదు. ఆయనకి ఏదో అప్పుడు 2014లో పోటీ చేస్తే 0 దగ్గర కూర్చోబెట్టిన వ్యక్తి ఈరోజు చంద్రబాబుతోటి కలిసి నరేంద్ర మోడీతో కలిసి 21 డిప్యూటీ సీఎం అయినని పేరుకే కానీ ఆ డిప్యూటీ సీఎం అనే పదవి కూడా ఆయనకి కుక్కకి బిస్కెట్ వేసినట్టు వేసినారు. అంతేగాని ఆయన నేను ప్రశ్నిస్తాను అంటారు. ఏం ప్రశ్నించడు ఆయన దగ్గర ఎందుకు తలా తెలియదు తోకా తెలియదు. రాజకీయం అనేది అసలుకే తెలియదు. కాబట్టి చెప్తున్నాను, చంద్రబాబు గవర్నమెంట్ 6 నెలలు కాదండి ఇంకొక 60 సంవత్సరాలు పరిపాలించినా కానీ వాళ్ళు ప్రజలకు ఏమి చేయరు. వాళ్ళు సంపాదన తర్వాతనే అంతా ఉంటుంది కానీ ప్రజలకు చేసే మార్గం ఏమి ఉండదండి. సో ఇప్పుడు జగన్ పాలనకి టీడీపీ ప్రభుత్వం పాలనకి తేడాలు ఏముంటాయి అంటారు అన్నది ఒకటి. జగన్ పాలన చూసుకుందాం ఫస్ట్. ఏది వద్దు, ఒక ఆరోగ్యం పరంగా వైద్య పరంగా చూసుకుందాము. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 6-10 మెడికల్ కాలేజీలు కొత్తగా కట్టిండ్రు. అది విద్యకు ఒక పీట వేసిండ్రు, పెద్దపీట. అది ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, ఉన్నోడు లేనోడు అని గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి మంచి పరిపాలన చేస్తుంటే వీళ్ళు వచ్చి ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు ఏం చదువుతారు ఇంగ్లీష్ అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం రద్దు చేశారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా మన బడులు మనకు కొత్తగా మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కోవిడ్ తర్వాత ఇంటికి వెళితే మా స్కూల్ని మేము గుర్తుపట్టలేకపోయాను. అంటే అంత రంగులు దిద్ది లోపల డిజిటల్ పెట్టి బోర్డులు పెట్టి అది కోవిడ్. ఇంకో విషయం కూడా చదువుతున్నా అన్న, 2 సంవత్సరాలు ప్రతి దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ ఆర్థికం అంటే మన రాష్ట్రానికి ఆర్థికం రావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ప్రజలకు ఎవరు కూడా కోవిడ్ బారిన ఇబ్బంది పడిన రోజులు లేవు. అలాగే చెప్పిన ప్రతి సంక్షేమ పథకం కూడా ఇంటికే వచ్చింది. అది మాట ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడు. అదన్న. ఇంకోటి ఈరోజు చంద్రబాబు గారు ఇంకోటి చూసుకుందాము. నేను వచ్చాను, నేను 2047 విజన్ అని చెప్పాడు. దానివల్ల ఒక 5-6 కోట్లు బడ్జెట్ పెట్టుకు అది స్టేజీలు కట్టుకొని హంగామాలు చేసుకొని ఏదో సంతకాలు పెట్టారు. కానీ 2047 విజన్ అంటే ఏం చేస్తున్నారో అసలు ఎవరికి ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు. జస్ట్ వచ్చాడు, స్టేజ్ మీద వాళ్ళు కూర్చున్నారు, పెద్ద పుస్తకం తెచ్చుకున్నారు, సంతకాలు పెట్టుకోరు. 2047 విజన్ ఏంటిది? అసలు ఆ రాజధాని అనవసరంగా ఇక్కడ కడుతున్నారు తప్ప దానివల్ల ఎవరికి ఉపయోగం కూడా లేదన్న. ఏదన్నా అంటే నిధులు లేవు అన్నారు. మీరు చెప్పిన హామీలు, మీరు చెప్పిన సంక్షేమ పథకాలు మీరు చేయడానికే నిధులు లేవు అంటే అట్లా మీరు చెప్పిన పథకాలే కదా. అంటే నిధులు లేకుండా మీరు ఒక ప్రణాళిక వేసుకొని ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి ప్రజలకి అంటే వాళ్ళే అబద్ధం చెప్పారు కదా ప్రజలకి. ఏం చేసింది అసలు 6 నెలలు అంటున్నారు, విజనరీ అంటున్నారు, 40 ఏళ్ళు అంటున్నారు. ఏం తెలుసు ఏం చేశారండి ఇప్పటి వరకు? ఏదైనా ఆయన పవన్ కళ్యాణ్ వచ్చాము సినిమా డైలాగులు చెప్పి పోవడం తప్ప ఏం చేసింది లేదు. ప్రజలు 25 కోట్లు అగ్గిపెట్టలకి ఇచ్చాం, కొవ్వొత్తులకి ఇచ్చాం, వాటర్ బాటిల్కి ఇచ్చాం అంటున్నారు. ఒక్కసారి మీరు వెళ్ళి లోపలికి వెళ్ళి బయట పైన ఇచ్చారు కానీ అక్కడ లోపలికి వెళ్ళి ప్రజలను అడిగితే తెలుస్తుంది ఏం చేశారు, ఏమి ఇచ్చారు అనే విషయం దగ్గరికి వస్తే అసలు ఇంతవరకు ఏం చేసింది లేదు. 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఇచ్చింది లేదు. అమ్మఒడి డబ్బులు అన్నారు, పిల్లలకి ఇంతవరకు వేసింది లేదు. ఫీజు రింబర్స్మెంట్ అన్నారు, వేసింది లేదు. ఉన్న ఆరోగ్యశ్రీ బీకేశారు, ఏది చేసింది లేదు ఇంతవరకు. పోయినాక ఎక్కడ వస్తుంది వస్తుందా రాలేదు అనేది రేపు జంబ్లింగ్ ఎలక్షన్స్ అంటున్నారు కదా, అప్పుడు తెలియదు ఏదైనా కానీ. ఈసారి ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కానీ సరే ఆయన అయితే ఈసారి ఆపేదే లేదు. అసలు ఆయన ఈసారి తగ్గేదే లేదు ఏదైనా కానీ. ఈసారి ఆయనకి 175 కన్ఫామ్గా కొడతాడు. ఈసారి ఏదేమైనా కానీ సరే 27 జంబ్లింగ్ జరిగిందంటే మాత్రం ఈసారి జగన్మోహన్ రెడ్డి రాకపోతే అప్పుడు అడగండి మీరు. మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడే ఉంటాయి అప్పుడు మాట్లాడండి. మాటలదే ఉంది. నేను 100 చదువుతాను చెప్పగానే సరిపోదు కదా. 40 ఏళ్ళు ఇండస్ట్రీ అన్నారు, ఏం చేశాడు ఆయన? 2014 ఇచ్చారు, ఏం చేశారు? బ్యాలెట్ బాక్స్లన్నీ ఎడిపోయినాయి అన్న. బ్యాలెట్ బాక్స్లన్నీ ఇంతవరకు ఎడిపోయినాయి, అర్థం కావట్లేదు. నరేంద్ర మోడీ 20 లక్షల బ్యాలెట్ బాక్స్లు ఉండాలి, ఎడిపోయినాయి. ఆయన్ని చేసింది లేదు, పెట్టింది లేదు ఇంతవరకు ఏది. ఈసారి మాత్రం చూస్తున్నా కానీ జంబ్లింగ్ ఎలక్షన్స్ మాత్రం జరిగితే ఈసారి ఎటు పోతారో తెలియదు.
పల్నాడులో భారీ మెజారిటీతో అయితే అన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా రావాలనుకుంటున్నాం అన్న. మాది కూడా అదే కోరిక. ఈసారి ఖచ్చితంగా రావాలి. ఏదైతే ప్రభుత్వం ఉందో దాన్ని దిగిపోవాలి. ఏదైతే ఉందో ప్రజలకి ఇచ్చిన మాట ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి తప్పింది లేదు. అది చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడని ప్రజల మనసుల్లో ఉంది. ఖచ్చితంగా చేస్తాడు, మా నమ్మకం అది. అన్న ఇది టీడీపీ కాదు, ఇది కూటమి. టీడీపీకి అయితే 30% ఓటింగ్, కూటమి వల్ల అంత వచ్చింది అంతే. పవన్ కళ్యాణ్ కలవటం వల్ల వాళ్ళకి గెలిచారు అంతే, సింపుల్. పవన్ కళ్యాణ్ వల్లే కూటమి పాలన ఏపీలో వచ్చిందంటారా? అంతే అన్న. టీడీపీకి అనేది 30% ఉంది. పవన్ కళ్యాణ్ యాడ్ అవటం వల్ల, కూటమి కట్టడం వల్ల, మోడీ మొత్తం స్కామ్ చేయడం వల్ల ఇది జరిగింది. సో అయితే ఇప్పుడు 6 నెలల కూటమి పాలనలో ఏపీ ఎట్లా ఉంది డెవలప్మెంట్? ఏపీ అట్లా ఉంది, పోయినసారి అట్లా ఉంది, అట్లాగే ఉంది. మాకేం తేడా ఏం కనిపించట్లేదు. ఉద్యోగాలు అన్నారు, ఏమొచ్చినాయి? ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయా? నిరుద్యోగ వృద్ధి అన్నారు, ఏమైనా వచ్చిందా? మాకు 3000 ఏమైనా వచ్చినాయా? మాకేం రాలేదే. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అన్న 2047 అంటే ఆయన ఏజ్ 100 అవుద్ది అన్న. ఉంటాడో లేదో తెలియదు. విజన్ ఏందన్న? విజన్ 2029 జగన్ వస్తాడు, ఇంకేం విజన్ అన్న? సో ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మీరేం చెప్తారు? సో అతను డిప్యూటీ సీఎం పార్టీలు కలిస్తాడు, లేకపోతే ఆయనకి సీఎం అయ్యే ఛాన్సే లేదు. నెక్స్ట్ టైం అల్లు అర్జున్ వస్తాడు, అల్లు అర్జున్ సీఎం అవుతాడు. జైలుకి వెళ్ళాడు కదా, సీఎం అవుతాడు. అది సో అయితే ఇప్పుడు జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్క సెంటిమెంట్. మరి రేవంత్ అని కూడా అసలు సీఎం అని ఎవరికైనా తెలిసాడా? అవుతాడని ఎవరికైనా తెలుసు? జగన్ పాలనకి కూటమి పాలనకి తేడా లేకుంటే అన్న, జగన్ అంటే ప్రతి ఇంటికి మనకు అన్నీ వచ్చినాయి. అది ఈయన దాంట్లో మనం వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలి. అదొకటి. వాలంటీర్లు తీస్తారు, వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు. నాకు 10,000 ఇస్తా అన్నారు, హామీ ఇచ్చారు కదా, మాకు వెయ్యి. వాలంటీర్లు ఇంటికి పంపించి 10,000 ఇస్తారని చెప్పి ఓట్లు వేయించుకున్నారు, బాగా ఫ్రాడ్ చేసి. మరి ఏ వాలంటీర్ జాబులు అయ్యి వాళ్ళందరూ ధర్నా చేస్తున్నారు. వాళ్ళందరూ ఉసురు తగులుతుంది మరి కూటమి ప్రభుత్వానికి. మన పవన్ కళ్యాణ్ స్కూల్స్కి వెళ్ళాడు. స్కూల్స్కి వెళ్ళి ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్? స్కూల్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్లో ఉన్నాయి అన్నాడు. అవన్నీ చేసింది ఎవరు? జగన్. ఎవరు చేశారు అవన్నీ? అవునా కదా? మళ్ళీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఇన్స్పెక్షన్, మళ్ళీ ఈడేదో చేసినట్టు. అక్కడ ఏమి ఉండదు, అంతా షోయింగే. మీడియా పులి వాళ్ళంతా. ఇదంతా రియల్ పులి ఇది. అది ఈ దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా కనీవిని ఎరిగినటువంటి అత్యంత శక్తివంతమైన సోనియా గాంధీని ఢీకొట్టి మరి వైఎస్ఆర్ జెండాని మరియు 16 నెలలు జైల్లో ఉన్నా కూడా అత్యంత దురసంకల్పం కోల్పోకుండా అధికారం తీసుకొచ్చినటువంటి ఒక్క మగాడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు. ఈ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రాలలో భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు చాలామంది పేదలు కానీ, బడుగు కానీ, బలహీన వర్గాలు కానీ అనేక మంది కూడా ఈ టీడీపీ ప్రభుత్వం కానీ ఏదైతే మహాకూటమి ప్రభుత్వం ఉందని అనుకుంటున్నారో అది పూర్తిగా వాళ్ళు అమలు చేసినటువంటి హామీలు పేదలకు ఎటువంటి చేరకుండా జరుగుతున్నాయి. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి అనేక మంది పేదలు కానీ, మహిళలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని భవిష్యత్తులో కోరుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఈ బర్త్డే వేడుకలు కూడా ఘనంగా ఈ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆల్ ఓవర్ వరల్డ్ కూడా ఎన్ఆర్ఐలో కూడా భారీ ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. సూపర్ 6 వాళ్ళు పేరుకేనండి, వాళ్ళ మేనిఫెస్టోలు చెప్పినంత వరకే. ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్కి పోయినా కూడా ఎవరైనా పూర్ పీపుల్స్ అయితే అది గ్రౌండ్ స్థాయి వరకు ఎక్కడా కూడా చేరటం లేదు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే గారు కంటిన్యూ చేశారు. వాళ్ళు ఏదైతే మోసపూరిత హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పారో ఎలక్షన్ మేనిఫెస్టోలు ఉన్నా కూడా ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. ఈ విధంగా అమలు చేయకపోతే వచ్చేసారి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. 6 నెలల్లో అదోగోచరంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హామీలు చాలా హామీలు చెప్పాడనమాట. ఇప్పుడు ఒక హామీ కూడా నెరవేర్చలేదు. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే హామీలన్నీ నెరవేరుస్తూ సంక్షేమ పాలన అందించేవాడని ఇప్పుడు జనాలందరూ అరే వీడికి ఎందుకు ఓటేసామని తలానెత్తి బాదుకొని ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి సూపర్ 6 అని చెప్పేసి స్కీమ్ పెట్టారు, దాని గురించి ఏమంటారు?
మాయమాటలు చెప్పి గెలిచాడు. ఈరోజు సంక్షేమ పథకం సూపర్ సిక్స్ ఇవ్వాలంటే నాకు ఆ డబ్బులు లేవు, అది లేవు, ఇది లేవు అని సాకులు చెప్పుకుంటున్నాడు. ఆయన గత పరిపాలనలో 9 సంవత్సరాల పరిపాలన చూసాం మనము. అప్పుడు ఇదే సాకులు, ఇప్పుడు ఇదే సాకులు. మళ్ళా అబద్ధాలు చెప్పి వచ్చాడు, జనాలు నమ్మారు. అంటే పోయినసారి చెప్పాడు అబద్ధాలు, సరే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు కదా ఈయన కూడా ఇస్తారని అనుకుని ఓట్లు వేశారు. ఈరోజు జనాలకి గుండు సుండ చూపిస్తున్నాడు. అది అర్థమవుతుంది అందరికీ. నెక్స్ట్ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డికి 175 సారి ఇస్తారనేది మేము మనవి చేసుకుంటున్నాం. విజన్ 20 అన్నాడు, అడ్రస్ లేకుండా పోయాడు. ఇప్పుడు విజన్ 47 అంటున్నాడు, నెక్స్ట్ అడ్రస్ లేకుండా పోతాడు. అదే మా విజన్. జమిలీ ఎలక్షన్లో ఈ రోజు ఎలక్షన్లు వచ్చినా, జమిలీ ఎలక్షన్లు వచ్చినా, ఎప్పుడు ఎలక్షన్ 2029 ఎలక్షన్లు వచ్చినా, ఎప్పుడు వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ భారీ మేయర్తో గెలుస్తుంది. ఎందుకంటే మాయమాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న కూడా మాయమాటలు చెప్పకపోతే జగన్మోహన్ రెడ్డి రైతు రుణమాఫీ ఇంకోటేనో చెప్పేవాడు. కానీ అలా చెప్పి మేము గెలవదలుచుకోలేదు. మేము ఏదైతే చెప్తాడో జగన్మోహన్ రెడ్డి అది చేసి చూపిస్తాడు. 5 సంవత్సరాల పరిపాలన చేసి చూపించాడు కాబట్టి చూపిస్తాడు కూడా. నెక్స్ట్ మొన్న చంద్రబాబు అంటే మాయమాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి కంటే అది ఇస్తాను ఇస్తాడేమో, ముసలోడు అయిపోయింది కదా, ఇప్పుడైనా జనాలకు మంచి చేస్తామని వేశారు. అది వస్తాయని ఇప్పుడు తెలిసిపోయింది జనాలందరికీ. అసలు ప్రభుత్వ పాలన అనేది పడకేసింది. అన్నీ మాయమాటలు చెప్పారు. ఇప్పుడు వారెంట్లకు 10,000 ఇస్తామన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు పోయినాయి. విలేజ్ సెక్రటరీలు కూడా ఆ ఉద్యోగాలు తీసి వాళ్ళని వాడుకుంటున్నారు. 6 గ్యారెంటీలు అన్నారు, 1 గ్యారెంటీ ఉడకలేదు. బస్సులు ఫ్రీ అన్నారు, బస్సులు లేదు. పీజీ రింబర్స్మెంట్ లేదు. ఎంప్లాయీస్కి 1వ తారీఖున జీతాలు అన్నారు లేదు. అవుట్ సోర్సింగ్ వాళ్ళను మొత్తం ఇంటికి పంపించాడు, కాంట్రాక్టర్లను ఇంటికి పంపించాడు. ఆ పరిపాలన మీద ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారంటే అసలు భారతదేశంలో 6 నెలలకు వచ్చిన గవర్నమెంట్ పైన వ్యతిరేకం అనేది భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ఈ 6 నెలలనే కూటమి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు చేసిన తప్పుడు వాగ్దానాలతో ఆ వాగ్దానాలతో రూలింగ్ వచ్చేసి ఇంకొకటి కూడా వాళ్ళు ప్రజలు ఓట్లేసి గెలవలేదు, ఈఎంఐలపైన గెలిచారు. కాబట్టి మనం ప్రజలకు సేవలు చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు ఆ విధంగా పరిపాలన చేస్తున్నారు. జమినీ ఎన్నికలు వస్తున్నాయన్నాడు. 2027 కానీ 2027 మార్చిలో ఫిబ్రవరిలో వస్తుంది. వాళ్ళని చేప చుట్టి బంగాళాఖాతంలో పడేయడం గ్యారెంటీ. ఆ ప్రజలైతే చాలా ఘోరంగా విప్లవమైనారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మంచి పథకాలు, పీజీ రింబర్స్మెంట్, పిల్లలకు స్కూల్, అసలు గవర్నమెంట్ స్కూల్ అనేది భారతదేశంలో ఎక్కడా చేయలేదు. వాళ్ళ డ్రెస్సు కానీ, వాళ్ళ బుక్కులు కానీ, వాళ్ళ మినో కానీ, వాళ్ళ ఫుడ్ కానీ ఈ విధంగా మంచి చేసినాడు. ప్రతి పేదవానికి ఆయన అకౌంట్లో డైరెక్ట్ డబ్బులు పడినాయి. కానీ అది ఆయన ప్రచారం చేసుకోలేక ఇబ్బంది పడినాడు తప్ప ఎల్లో మీడియా అంతా లేనిపోని ప్రచారం చేసి గగ్గోలు పెట్టి ఇచ్చేసినాడు. అదే పవన్ కళ్యాణ్ గారు 32,000 మంది ఉమెన్స్ ఇదే ఏం చెప్పినాడు. మరి అదే డిప్యూటీ సీఎం గారు ఏ విధంగా ఆయన గురించి ఈ 32,000 మంది తీసుకురాలేకపోతే తెలియదు. ఆ విధంగా పరిపాలన చేస్తున్నారు. కాబట్టి లోకేష్ అంటున్నారు నా రెడ్ బుక్ అని. ఇదే రెడ్ బుక్ మళ్ళీ 2029లో రిపీట్ అవుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా ప్రజలు వినే పరిస్థితి లేరు. జగన్మోహన్ రెడ్డి చెప్పినా వినే పరిస్థితి లేదు. అదే రెడ్ బుక్ మళ్ళీ రిపీట్ అవుతుంది. కొంచెం చూసి జాగ్రత్తగా పరిపాలన చేసుకుంటే మంచిది. ఇప్పటికైనా ప్రతి సోషల్ మీడియా కార్యకర్తల మీద వాళ్ళు దాడులు చేసి ఇబ్బంది పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాడు. ఎంత అనగదొక్కాలని వైఎస్ఆర్ అభిమానుల సోషల్ మీడియాలో అనగదొక్కాలని చూస్తే అంత వాళ్ళు గోడకు ఏ విధంగా బంతి కొడితే పైకి లేస్తారో ఆ విధంగా బంతికి పైకి లేస్తారని ప్రతి కార్యకర్త కాసుకొని ఉన్నారు. వాళ్ళ పరిపాలన అనేది చాలా దుర్మార్గంగా ఉంది. దాడులు చేయడము, విచారాలు చేయడము ఈ విధంగా చేస్తుంటే అది ఒక పరిపాలన అనే ప్రజలు ఎవరు అనుకోవడం లేదు. ఇంకొకటి ముఖ్యంగా చెప్తాడా, నారా చంద్రబాబు నాయుడు గారికి 75 ఏళ్ళ వయసు వచ్చింది. ఆయన మతిమరిపులో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియదు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లు మొత్తం ఉద్యోగాలు పెరికేసినాడు. వాళ్ళంతా రోడ్డు మీద పడినాడు. మున్సిపల్ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు, జీతాలు లేవు. ఏ రోజు కూడా స్టూడెంట్స్ పీజీ రింబర్స్మెంట్ రాలేదని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఏ రోజన్నా ఉన్నదా? ఏ రోజు లేదు కదా. ఆ విధంగా ఆయన పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ పరిపాలనకు నూకలు చెల్లినాయి, దగ్గరలో ఉంది. వాళ్లకు ఖచ్చితంగా అసలు ఆయన ఎందుకు నేను జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ పరిపాలన చేసింది మాటకు వచ్చే నేను నా 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఉంటావు. మన 45 ఏళ్లలో జారీ వచ్చలో నువ్వు ఏం చేయలేకపోతున్నావు? జగన్మోహన్ రెడ్డి అన్నీ చూపించినాడు. చెప్పిన వాగ్దానం ప్రతి వాగ్దానం ప్రజలకు నిలబెట్టాడు. కాకపోతే ఆయన ప్రజల దగ్గర ఇదే ప్రెస్ మీట్ ఈ విధంగా అప్పుడే కానీ ఆయన ప్రజల్లోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి
చేసిందంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు మీ టీవీ ఉండా నేను ఆయనకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ప్రజల్లో ఉండండి, ప్రతి నాయకుని కలవండి. మీ దగ్గర కొంతమంది చెంచాగిరి ఉన్నారు, వాళ్ళు కార్యకర్తల దగ్గర రానిలే, మీరు కార్యకర్తలు పట్టించుకోండి. ఇప్పటికైనా బ్రహ్మాండంగా ఉంటుంది. నిన్న కర్నూలుకు పోయినాడు ఒక రిసెప్షన్, ఇసుకెచ్చే నేలకు రాలేదు. ఆ విధంగా ప్రజలు వస్తున్నాడు, కానీ ఆయన ఏం ఓడిపోలేదు. ఓన్లీ 3 కూటమిలు కలిసి ఈఎంఈలో మీటింగ్ చేసినాడు కాబట్టి, ఈఎంలు మోసంతోనే గెలిచాం కాబట్టి 45% ఆయనకు ఓటు ఉంది. ఎక్కడ పబ్లిక్ ఏమి ఇది కాలేదు కదా. 2027 జనవరి కానీ ఫిబ్రవరిలో కానీ జరగదనుకుంటాం, లేదంటే 2029లో పబ్లిక్ తెలిసిపోయింది నారా చంద్రబాబు నాయుడు అయిన మోసగాడని ప్రతి పబ్లిక్. ఇంకొకటి నిన్నగాక మన ఆయన ఏమన్నాడు ఎలక్షన్లో ప్రచారంలో, నేను వస్తే ఎక్కడే కానీ విద్యుత్ ఛార్జీలు పెరగబడినాడు. మరి ఆయన వచ్చిన 6 నెలలకే ఈరోజు ప్రతి ఇంటికి 500 వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 2000 15,000 వస్తుంది. 2,000 కానీ 3,000 కానీ 5,000 వస్తుంది. ఇదే ఈయన వచ్చి 15,000 బడ్జెట్ పబ్లిక్ పైన మోసాడు. నేను వచ్చే సంపదను పుట్టిస్తా అంటే ఏంటి, ఈయన సంపదను పుట్టించేది ఇదే ఇట్లా పబ్లిక్ పైన వచ్చేది. అసలు భారతదేశంలో 4 లైన్కు టోల్గేట్లు ఉంటాయి. ఈయన మనము లైఫ్ ట్యాక్స్ ప్రతి బండికి కడతాం, కార్కి కానీ ఆటోలకు కానీ, ఈయనేంది సింగిల్ రోడ్డు కూడా టోల్గేట్ వేస్తుంటారు. ఇది ప్రజలు ఏమన్నా ప్రజల మీద ఎంత దండయాత్ర చేస్తున్నారంటే ఆ దండయాత్రకు ప్రజలు అతి తొందరలోనే బుద్ధి చెప్పబోతున్నారు.